నేను 15 years నుంచి ధ్యానం చేస్తున్నాను. 72 hours కన్నా ముందు నేను చేసిన నాలో ఎన్ని చేంజెస్ వచ్చినాయి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిందో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు నేను బాగా బూతులు మాట్లాడేది. అసలు నోరు తెరిస్తే మంచి వర్డ్స్ వస్తుండే. సో తెలంగాణలో ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు అనుకుంటున్నా. ఫుల్ బూతులు. వైఫ్కి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కోరికని ఇట్లా చెప్తే, ఓ నీకు బూతులు వచ్చా అన్న లెవెల్లో చూస్తారు నన్ను. అది ఎక్కడ మారిందో ఎప్పుడు మారిందో నాకు ఇంతవరకు గుర్తులేదు, బట్ అది జరిగింది. అండ్ విపరీతమైన కోపం ఉంటుండే నాకు. నా కోపాన్ని బాగా చూసిందంటే మా అమ్మనే. మా అమ్మ దగ్గర నేను బాగా కోపపడుతుండే. ఆ కోపం అంతా అసలు ఇప్పుడు మా అమ్మ ఇక్కడికి మ్యారేజ్ అయిన ఇక్కడికి యూఎస్కి వచ్చిన తర్వాత నన్ను చూసి, అరే ఏంద్ర ఎంత మారిపోయినా ఏంద్ర అంటుంది. అంటే ఒకరు చెప్పేంత వరకు నాకు నేను ఇట్లా ఉండే కదా, ఇట్లా మారిపోయినా కదా అనే విషయం నాకు తెలియదు. చెప్పాలంటే ఒక కోరిక, కసి బాగా ఉంటుండే నాకు. ఏదో సాధించేసేయాలి, ఏమో పొడిచేసేయాలి, ఏదో పీకేసేయాలి, బాగా దానికన్నా ఎక్కువ సంపాదించాలి, వీడికన్నా ఎక్కువ సంపాదించాలి అనేది ఒక కాంపిటీషన్, కసి ఉంటుండే. అది ఎప్పుడు పోయిందో తెలియదు, కానీ న్యాచురల్ గా పోయింది. అట్లనే ఇప్పుడు నేను పైసలు లేకపోతే ఆనందంగా లేను అట్లా అంటే అది కాదు. సూపర్ హ్యాపీ నౌ. డబ్బులు ఉన్నదానికన్నా డబ్బులు లేకుండా, అసలు డబ్బులతో సంబంధం లేకుండా హ్యాపీగా ఉండడం వచ్చింది. ప్రేమ, లవ్ ఇదంతా చెత్త ట్రాష్ టాపిక్, అసలు ఏముంటది అని చెప్పేసి అని ఉంటుండే. ఐఎమ్ సెన్సింగ్ లాట్ ఆఫ్ లవ్ టు ఎవ్రీ వన్. ఒక రకమైన ప్రేమ అర్థం చేసుకునే చాలా పెరిగింది. ఎంజాయ్మెంట్, సెన్సింగ్ ద లాట్ ఆఫ్ జాయ్, ఎంజాయ్ చేయడం అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ సిచ్యువేషన్. ఏం జరుగుతుంది, సరిగ్గా ఉందా, పర్ఫెక్ట్ గా అవుతుందా, ప్లాన్ తగ్గట్టుగానే అవుతుందా, వీటితో సంబంధం లేకుండా అన్ని సిచ్యువేషన్స్ కి ఎంజాయ్ చేయడం బాగా వచ్చింది. ఇది కూడా ఎట్లొచ్చింది అనేది నాకు తెలియదు. యాక్చువల్గా ఏదైనా టైంకి జరగకపోయినా, ఏదైనా అనుకున్నది సాధించకపోయినా, ఎవరైనా నేను చెప్పినట్టు చేయకపోయినా, నౌ కంప్లీట్లీ గాన్. అది ఎట్లా పోయింది అనేది మళ్ళీ అగైన్ నేను బాగా సెల్ఫిష్. సో సెల్ఫిష్ అంటే నాకు ఎవరన్నా, నేను ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా వాడు ఎన్నిసార్లు మనకి హెల్ప్ చేసిండు, ఒక 5-10 సార్లు హెల్ప్ చేసిండు అన్న మోటివేషన్ ఉంటే తప్ప మనం పక్కన గురించి ఆలోచించేంత సీన్ లేదు. అలాంటిది ఇప్పుడు ఐఎమ్ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు హెల్ప్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ టు ఎవ్రీ వన్. అది కూడా నేనే అన్న ఫీలింగ్ లో వస్తుంది. ఇంకా ఐఎమ్ హెల్పింగ్, ట్రైంగ్ టు హెల్ప్ సమ్ వన్, ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ హెల్పింగ్ మై సెల్ఫ్. అండ్ ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్ చెప్పినా కూడా ఐఎమ్ ట్రైంగ్ టు సీ ఫ్రమ్ ద అదర్ సైడ్. అది కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఒక బుక్ రాయొచ్చు ఎన్ని చేంజెస్ జరిగినాయి అనే దాని మీద. అలా మీరు మీ లైఫ్ లో ధ్యానంలో ఎటువంటి చేంజెస్ మీలో చూసుకున్నారు అనేది మీరు ఒక్కసారి చిన్న కమెంట్ మీద పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.